హలో అండి అందరికీ. రీసెంట్గా జరిగిన ఒక పరిణామంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా తన మీద ఉన్న ఒక తప్పుడు అభిప్రాయాన్ని తుడిచిపెట్టుకోగలిగారు. అంటే ఒక అపవాదు ఆయన మీద ఇప్పటి వరకు ఉన్న ఒక ముద్రని ఆయన తుడిచివేసుకోగలిగారు. ఆ ముద్ర ఏంటి అంటే, మనందరికీ తెలుసు, రీసెంట్గా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పార్టీలు కూడా స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో సమావేశమై ఆయన దక్షిణాదిలో ఏ ఏ పార్టీలు బలంగా ఉన్నాయో వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఆయన లేఖలు అందించారు, ఆహ్వానం అందించారు. కాకపోతే అప్పుడు ఆ యొక్క సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదన్నమాట. అయితే ఆ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోవడం పట్ల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి వ్యతిరేకంగా పనిచేయలేకపోతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ సభకు హాజరైనట్లయితే ఆయన మీద ఈడీ కేసుల్ని మోడీ ముందుకు తీసుకువెళ్తారు కాబట్టి అప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సైలెంట్గా ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ నుంచి తప్పుకున్నాడు అని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మోడీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కేవలం 11 సీట్లకి పరిమితమైన పరిస్థితిలో ఒకవేళ కేంద్రం సపోర్ట్ కూడా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఆయన దక్షిణాది రాష్ట్రాలకి మీటింగ్కి వెళ్ళలేదు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఈవెన్ నేను కూడా అంతే అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీతో పెట్టుకోవడం ఎందుకు, ఒకవేళ వీళ్ళందరూ మోడీ వ్యతిరేక కూటమి కాబట్టి ఆ కూటమిలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేరితే ఆయన ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఆ కూటమికి వెళ్లకుండా చాలా న్యూట్రల్గా ఉండి మంచి పని చేశారని చెప్పేసి నేను కూడా బయటికి చెప్పపోయినా కానీ నేను కూడా అంతే అనుకున్నా. కాకపోతే రీసెంట్గా తీసుకున్న స్టెప్ అనేది చాలా డేరింగ్ డాషింగ్ స్టెప్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకు డేరింగ్ డాషింగ్ స్టెప్ అంటే, ఇప్పుడు లోకల్లో కూడా కూటమి అధికారంలో ఉంది, పైన అంటే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉంది. వీళ్ళందరినీ ఎదిరించి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్స్ బోర్డు, అర్థమైందా, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్స్ బోర్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవరికి భయపడట్లా, అర్థమైందా. మొన్నటి వరకు నేను కూడా అనుకున్నది ఏంటి అంటే, ఒక దక్షిణాది రాష్ట్రాల మీటింగ్కి వెళ్ళకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారేమో అనుకున్నా. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క ముస్లిం వక్స్ బోర్డుకి వ్యతిరేకంగా నిర్ణయం అంటే అది కూడా న్యూట్రల్గా కాదు, చాలా స్ట్రాంగ్గా లోక్సభలో కూడా మిథున్ రెడ్డి చేత తన పార్టీ వాయిస్ని వినిపించారనమాట. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడట్ల, అంటే మోడీకి భయపడలే, ఇక్కడ కింద ఉన్న కూటమికి కూడా భయపడలే. ఒకవేళ మోడీ గారికి కోపం వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పెట్టేంత కెపాసిటీ కూడా మోడీ గారికి ఉంది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత అంత అవకాశం వాళ్ళకున్నా కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే లోక్సభలో వక్స్ బోర్డుకి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పటి వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అపవాదు, ఆయన మోడీకి భయపడుతుండు, బీజేపీకి భయపడుతుండు అన్న అపవాదు ఉంది కదా, ఆ అపవాదిని ఒక రకంగా ఆయన తుడిచిపెట్టారు. అలాగే మోడీని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్నది చేస్తాడు, ఎవరికి భయపడదు, ఎవరితో కూటమి కట్టడు అని చెప్పేసి ఆయన అనుకున్నది తన యొక్క క్యారెక్టర్ అనుగుణంగా విశ్వసనీయతకు అనుగుణంగా ఆయన నడుచుకుంటుండు అని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక రకంగా డేరింగ్ డాషింగ్ స్టెప్, అంటే ఎవరికి భయపడకుండా సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది ఒక స్ట్రాంగ్ లీడర్కే ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి నిరూపణ అయితే జరిగింది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గట్స్కి ఒక రకంగా యాడ్సప్ చెప్పాల్సిందే మనం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.